ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 7-8 నెలల ముందున్న సీన్ ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయిపోయిందా? అప్పుడు పూర్తిగా చేవ చచ్చిపోయింది, ఇక పని అయిపోయింది అనుకున్న ఆ పార్టీ ఇప్పుడు కేంద్రాన్ని శాసించే స్థాయిలో ఉంటే అప్పుడు బలంగా ఉన్నామని విర్రవీగిన పార్టీ ఇప్పుడు దీనస్థితికి చేరుకుందా? అసలు ఎందుకు అంతలోనే ఇంత మార్పు? చిత్తుగా ఓడిన పార్టీలోని ఆయా నేతలు పూర్వాశ్రమాలకు చేరేందుకు ప్రయత్నాలను ప్రారంభించేశారా? ఆ పార్టీ ఇప్పట్లో కోలుకునే అవకాశమే లేదన్న అభిప్రాయానికి వచ్చిన ఆయా నేతలు ఇప్పటికే ఆయా పార్టీల అధిష్టానాలతో టచ్లోకి వచ్చేశారా? అసలు ఏంటి కథ? ఏపీ రాజకీయాల్లో సీన్ రివర్స్ అయిందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. 7-8 నెలల క్రితం వరకు బలమైన పార్టీగా ఉన్న వైసీపీ అప్పట్లో ప్రతిపక్షాలతో ఓ ఆట ఆడుకుంది. అసెంబ్లీలోనూ ప్రెస్ మీట్లలోనూ తమ బలాన్ని పదే పదే చెప్పుకుంది. ప్రతిపక్షాలను లెక్క చేయకుండా మాట్లాడింది. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ను పొగడడానికి పోటీ పడేవారు. చంద్రబాబును తీవ్రంగా విమర్శించేవారు. అధికార పార్టీ మాటల దాడులకు తెలుగుదేశం ఉక్కిరి బిక్కిరి అయిన పరిస్థితి. ఒకానొక టైంలో అయితే పార్టీ అధినేత చంద్రబాబు సైతం జైలుకు పంపించడంతో ఇక టీడీపీ పని అయిపోయింది అని అనుకునే పరిస్థితి. అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా, కాలం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. మరి 7-8 నెలల్లోనే ఏపీలో భారీ రాజకీయ మార్పు చోటు చేసుకుంది. ఏపీ రాజకీయాల్లో కానీ విని ఎరుగని రీతిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజన విజయాన్ని సాధించింది. దీంతో 7-8 నెలల క్రితం ఏదైతే తాము 151 సీట్లతో బలంగా ఉన్నామని వైసీపీ విర్రవీగిందో ఇప్పుడు అదే వైసీపీ బలహీన పడిపోయింది. నాడు బలహీనంగా ఉన్న టీడీపీ ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని సైతం శాసించే స్థాయిలో బలంగా ఉంది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైపోయింది. అంతలోనే ఎంత మార్పు! చచ్చిందనుకున్న పార్టీ బ్రతికితే, బ్రతికిందనుకున్న పార్టీ నేడు పూర్తిగా చచ్చిపోయిన పరిస్థితి. కూటమి ఏర్పడడానికి, కూటమి ఇంతటి ఘన విజయం సాధించడానికి ఏకైక కారణం పవన్ కళ్యాణ్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ జగన్ను గద్దెదించుతానని శపథం చేసిన సేనాని చెప్పిన మాటను నిజం చేసి చూపించారు. అయితే వైసీపీ ఇంతటి ఘోర పరాభవాన్ని ఎదుర్కోవడంతో ఆ పార్టీలోని కీలక నేతలు పక్కచూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ పార్టీ ఏర్పడినప్పుడే కాంగ్రెస్ నుంచి చాలా మంది నాయకులు ఆ పార్టీలోకి వచ్చారు. అదేవిధంగా ఇతర పార్టీల నుంచి కూడా కొందరు నేతలు వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో సమీప భవిష్యత్తులో పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం లేదన్న భావనతో వైసీపీలోని కీలక నేతలు కొందరు కండువా మార్చేసేందుకు రెడీ అయిపోయారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఘోర ఓటమితో ఆ పార్టీ నుంచి చాలా మంది నేతలు బీజేపీలోకి, కాంగ్రెస్లోకి క్యూ కట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా రాజకీయ మనుగడ కోసం కండువా మార్చే ప్రయత్నాల్లో ఉన్నారట. కాంగ్రెస్లోకో లేదంటే బీజేపీలోకో లేదంటే పవన్ కళ్యాణ్ను కాకాపట్టి జనసేనలోకో చేరడానికి రెడీ అయిపోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలోనే టీడీపీతో 10 ఏళ్ల ప్రయాణమంటూ పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తరువాతి ఎన్నికలకు కూడా తెలుగుదేశం, జనసేన కలిసే పోటీ చేస్తాయని అర్థమొచ్చేటట్లు నాడు పవన్ చెప్పకనే చెప్పారు. ఈ తరుణంలో 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితి లేదని భావించిన సదరు నాయకులు కండువా మార్చేయడానికి సిద్ధమైనట్టు సమాచారం. ఈ పాటికే కొందరు వైసీపీ నేతలు ఆయా పార్టీల అధిష్టానాలతో టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు అనేకసార్లు పొత్తులు పెట్టుకున్నారు, కూటములను ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు కూడా ఈ స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. అంతటి విజయం వస్తుందని బహుశా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఊహించి ఉండరు. ప్రభుత్వంపై చాప కింద నీరులా ఇంతటి వ్యతిరేకత ఉందని ఫలితాల తర్వాతనే అర్థమైందని చెప్పాలి.
విశ్లేషకులకు సైతం అర్థం కాకుండా జనం నాడి ఉందని తాజా ఫలితాలు తేల్చి చెప్పాయి. ఇది పాలకులకు ఒక గుణపాఠమని చెప్పాలి. ఎందుకంటే సహజంగా ఓటమి పాలైతే తక్కువ మెజారిటీతో ఓటమి పాలు కావడం, తక్కువ ఓట్లతో త్రుటిలో అధికారాన్ని కోల్పోవడాన్ని చూసాం. కానీ ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులందరికీ దాదాపు వేల మెజారిటీలు వచ్చాయి. గతంలో ఎన్నడూ రానంత మెజారిటీలు వచ్చాయి. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి పట్టుందని భావించారు. అర్బన్ ప్రాంతాల్లో తొలి నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించినా రూరల్ ఏరియాలో అస్సలు కనిపించలేదు. దీంతో రూరల్లో వైసీపీకి పట్టు ఉందన్న అభిప్రాయం దాదాపు అందరిలోనూ ఉంది. అయితే ఈ ఫలితాలతో అందంతా భ్రమ అని తేలిపోయింది. రూరల్ లేదు, పట్టణం లేదు, అంతా ఏకమైంది. ఒకే మాట, అందరూ కలిసి మాట్లాడుకున్నట్టు ఓటేసినట్లే అనిపిస్తుంది. ఇంత భారీ స్థాయిలో ఓటమిని జగన్ కూడా ఊహించి ఉండరు. అందరూ కూడబలుక్కుని బటన్ నొక్కినట్లే ఓటింగ్ జరిగిందని రిజల్ట్ స్పష్టం చేస్తున్నాయని చెప్పక తప్పదు. దీంతో బలమైన పార్టీ కాస్త పూర్తిగా పతనమంచులకు చెరగా నాడు బలహీన పరిస్థితుల్లో బిక్కుబిక్కుమన్న పార్టీ నేడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి చేరింది. మరిదే కాలమహిమ. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయన్న సామెత ఇటువంటి సంఘటనలు చూసే పుట్టిందేమో. మరి ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని కూటమి కాపాడుకుంటుందా లేదా అన్నది తేల్చాల్సి ఉంది.